ఇక అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది ఎమ్మెల్సీ కవిత. ఆ తర్వాత ఇటు హరీష్ రావు పై వ్యక్తిగత స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనను గుంటనక్కగా అభివర్ణించింది ఆమె. సీఎం రేవంత్ రెడ్డి హరీష్ ను ఒక్క మాట అనగానే అసెంబ్లీని బహిష్కరించడంపై విస్మయం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్లు తిట్టినప్పుడు ఎందుకు వాకౌట్ చేయలేదు అంటూ కూడా ఇటు కవిత నిలదీస్తూ ఉన్నారు. హరీష్ రావుకు ఉన్న ప్రాధాన్యత పార్టీ అధినేత కేసీఆర్ కి లేదా అంటూ ఇటు కవిత ప్రశ్నిస్తోంది. ప్రతిపక్షం అంటే ప్రశ్నించాలని, సభను వదిలి పారిపోవడం సరికాదు అంటూ కూడా హితో పలుకుతున్నారు. ఇటు అసెంబ్లీకి వెళ్లి పోరాడకపోతే బీఆర్ఎస్ పార్టీ కనిమరుగవుతుందంటూ ఇటు కవిత హెచ్చరికలు చేస్తున్నారు. సొంత పార్టీ వ్యూహాలపైనే కవిత బహిరంగంగా విమర్శలు చేయడంతో ఇప్పుడు రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మొన్న ఈ గుంటనక్కకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వగానే నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా కాపాడలేరు అసెంబ్లీకి రాకపోతే అని. ఏం చేసిరు నిన్న? పోనీ జనరల్గా నేను కూడా పార్లమెంట్లో పనిచేసిన కదా, నేను కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన కదా. ఒక ఏదన్నా అంశం మీద మనకు అభ్యంతరం ఉంటే అప్పుడు చర్చ ఒక అంశం మీద జరుగుతుంటే ఆ అంశం మీద వాకౌట్ చేయొచ్చు, మళ్ళీ రావాలా, నెక్స్ట్ అంశం మాట్లాడాలి. ఎందుకంటే నెక్స్ట్ అంశం కూడా ప్రజలకు ఇంపార్టెంట్ ఉంటుంది. నిన్న మూసీ ఇష్యూ టైంలో డిస్ప్యూట్ అయింది. మూసీ అయిపోయినాక ఏం చేసిరు? హైదరాబాద్లో 300 డివిజన్లు చేయడానికి బిల్లు పెట్టిరు. మరి అది అవసరం లేదా చర్చ? మనం 1/3 తెలంగాణ పాపులేషన్, 3వ వంతు తెలంగాణ పాపులేషన్ హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళకి సంబంధించి అంత పెద్ద నిర్ణయం జరిగితే ఎక్కడుంది ప్రతిపక్షం వాయిస్? లేదు. ఎందుకంటే హరీష్ రావు గారిని ఆయన ఏదో అన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు వీళ్ళు బయటికి వాకౌట్ చేసిపోతారు. అసలు నేను ఇవాళ రెండు స్పష్టంగా తెలంగాణ ప్రజలను, బీఆర్ఎస్ పార్టీని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఈ వాయిదా వేయాలనే నిర్ణయం డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు గారు తీసుకున్నారా? నేనైతే ఆయనే తీసుకున్నాడు అనుకుంటున్నాను. ఎందుకు? తర్వాత మైక్ మన ఇంకొక డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారికి ఇస్తే, సవితమ్మ గారికి ఇస్తే, వద్దు వద్దు నేను మాట్లాడా, నా టైం కూడా హరీష్ రావు గారికి ఇవ్వండి అని ఆమంటారు. మొన్న ఈ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది ఎమ్మెల్సీ కవిత. హరీష్ రావు పై వ్యక్తిగత స్థాయిలో ఆమె విరుచుకుపడుతున్నారు. ఆయనను గుంటనక్కగా అభివర్ణించారు. సీఎం రేవంత్ రెడ్డి హరీష్ ను ఒక్క మాట అనగానే అసెంబ్లీని బహిష్కరించడంపై కవిత విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్లు తిట్టినప్పుడు ఎందుకు వాకౌట్ చేయలేదు అంటూ ఇప్పుడు కవిత అయితే నిలదీస్తున్నారు. హరీష్ రావుకు ఉన్న ప్రాధాన్యత పార్టీ అధినేత కేసీఆర్ కి లేదా అంటూ కవిత ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షం అంటే ప్రశ్నించాలని, సభను వదిలి పారిపోవడం కాదంటూ హితవు పలికారు. అసెంబ్లీకి వెళ్లి పోరాడకపోతే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది అంటూ కవిత హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే సొంత పార్టీ వ్యూహాలపైనే కవిత బహిరంగంగా విమర్శలు చేయడంతో ఇప్పుడు రాజకీయాల్లో కలకలం రేపుతోంది. నేను అలిగేషన్ చేస్తా ఉన్నా, కేవలం హరీష్ రావు గారి ధనదాహం కోసం మారింది. ఎక్కడైతే స్టార్టింగ్ లో ఎల్లూరు అనేటటువంటి పంప్ హౌస్ ఉంటుందో ఆ పంప్ హౌస్ ఓపెన్ పంప్ హౌస్ ఉండే, దాన్ని నేను అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేయడంతో 1400 కోట్లకు ఎస్టిమేట్ పెరిగింది. దాంతో నష్టం ఏమైంది? ఆ పంప్ హౌస్ కింద ఉంటుంది, దాంట్లో ఒకటి వాటర్ పంపింగ్ కెపాసిటీ తగ్గింది, ఇంకోటి శ్రీశైలం డ్యామ్లోంచి మనం తక్కువ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి వాటర్ 30 మీటర్ల ఎత్తుకు పెరిగింది. అంటే నిండు ట్రైన్ తప్ప తీసుకోవడానికి ఉండదు, కింద లెవెల్లో తీసుకోవడానికి లేదు, అట్లా నష్టం. ఇంకోటి పంపింగ్ కెపాసిటీ నష్టం. మూడవది అండర్ గ్రౌండ్ చేయడంతో అది వచ్చి కల్వకుర్తిలో ఉన్నటువంటి మోటార్లను కొడితే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పటికి కూడా కేవలం 3 మోటార్లతోనే పనిచేస్తుంది. మొత్తం 10 ఏళ్లలో, తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో 3 మోటార్లతోనే కల్వకుర్తి పనిచేస్తే ఇరిగేషన్ మంత్రిగా ఆయన 5 ఏళ్ళు ఉంటే రిపేర్ కూడా ఏపీలో ఇప్పటి వరకు. సో ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకుంటారో ఏం పెట్టుకొని, కాకపోతే ఇది అసెంబ్లీలో చెప్పే అవకాశాన్ని వదిలిపెట్టి వచ్చి కూర్చొని పార్టీ ఆఫీస్లో చెప్పడం అన్నది మాత్రం కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం, ఇది కరెక్ట్ కాదు. నేను అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయడాన్ని ఇటు ఎమ్మెల్సీ కవిత తప్పు పడుతున్నారు. హరీష్ రావును గుంటనక్క అంటూ కూడా ఆమె పోలుస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అసెంబ్లీలో చేస్తున్నప్పుడు వ్యాఖ్యలు అప్పుడెందుకు వాకౌట్ చేయలేదు అంటూ కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు హరీష్ రావును ఒక్క మాట అనంగానే అసెంబ్లీని బహిష్కరించడంపై అయితే ఇప్పుడు కవిత సెటర్లు వేస్తున్నారు. మొత్తంగా ఇటు హరీష్ రావును ఒక గుంటనక్కగా అయితే కవిత అభివర్ణిస్తూ వస్తున్నారు. గతంలో కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్లు తిట్టినప్పుడు అప్పుడు ఎందుకు వాకౌట్ చేయలేదు అంటూ ఆమె నిలదీస్తున్నారు.
హరీష్ రావుపై వ్యక్తిగత స్థాయిలో కవిత విరుచుకుపడుతూ ఉన్నారు. ఆయనని గుంటనక్కగా కవిత అభివర్ణిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హరీష్ ను ఒక్క మాట అనగానే అసెంబ్లీని బహిష్కరించడం కరెక్ట్ కాదు అంటూ ఆమె ఆ పార్టీకి సంబంధించిన నేతలపై అయితే మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే గతంలో కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్లు తిట్టినప్పుడు ఎందుకు వాకౌట్ చేయలేదు అంటూ నిలదీస్తూ ఉన్నారు. ఇటు హరీష్ రావుకు ఉన్న ప్రాధాన్యత పార్టీ అధినేత కేసీఆర్ కి లేదా అంటూ కవిత ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రతిపక్షం అంటే ప్రశ్నించాలి కానీ సభని వదిలి పారిపోవడం సరికాదు అంటూ ఆమె హితవు పలుకుతున్నారు. ఇటు అసెంబ్లీకి వెళ్లి పోరాడకపోతే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అయితే కవిత ఇప్పుడు ఏదైతే పార్టీ వ్యూహాలకి సంబంధించి కామెంట్స్ చేస్తున్నారో, ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు పార్టీకి సంబంధించి అలాగే రాజకీయాల్లో ఇప్పుడు ఒక విమర్శలకి కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. సో మొత్తంగా ఇటు కవిత చేసిన వ్యాఖ్యలకి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ నగేష్, మనం చూస్తున్నాం మొత్తంగా సొంత పార్టీ నేతలకి సంబంధించి కవిత అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావుని గుంటనక్కగా పోల్చుతూ ఉన్నారు. సో రాజకీయ పరంగా అయితే ఎటువైపు మలుపు తిరుగుతుంది అనుకోవచ్చు. అసలు ఆమె చేసిన వ్యాఖ్యల వెనుక అసలు కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు నగేష్? అంటే కవిత గత కొద్ది నెలలుగా డైరెక్ట్ గా హరీష్ రావునే టార్గెట్ చేస్తూ మాట్లాడుతోంది. ఇవాళ సూర్యాపేటల పర్యటనలో భాగంగా మళ్ళీ హరీష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. అంటే గుంటనక్క పార్టీలో ఉంటే ఏం జరుగుతుంది, గుంటనక్క అనే వ్యక్తిని హరీష్ రావు అంటారని చెప్పి అందరూ అంటారని చెప్పి డైరెక్ట్ గా హరీష్ రావునే టార్గెట్ చేసి మాట్లాడింది. సభ జరుగుతున్న సందర్భంలో ఎందుకు బాయ్కాట్ చేసి పూర్తిగా బహిష్కరించాల్సిన అవసరం కనిపిస్తుంది. చాలా బిల్లులు అంటే జిహెచ్ఎంసీ కావచ్చు, పంచాయతీ రాజు కావచ్చు, అలాగే నీళ్లపైన చర్చ కావచ్చు, ఇవన్నిట్లో పాల్గొనకుండా బయట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేట ఎందుకు బయట డ్రామాలు చేస్తున్నాడు, మరి సభలో ఉండి మనం ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పాల్సిన అవసరం లేదా, గుంటనక్క ఇలాగే వ్యవహరిస్తుందని చెప్పి హరీష్ రావుని డైరెక్ట్ గా తిడుతోంది. అంటే కేసీఆర్ ను తిట్టినప్పుడు గుంటనక్క అలాగే వ్యవహరించాడా? అంటే ప్రతిపక్షం అంటే ఒక పార్టీ కాదు, ప్రజల గొంతుక. ఏ అంశమైనా సరే ఖచ్చితంగా అంటే సభలో ఉండి మాట్లాడాలి, బాయ్కాట్ చేయాల్సిన అవసరం ఏంది అని చెప్పి డైరెక్ట్ గానే హరీష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. జిహెచ్ఎంసీ 300 డివిజన్లకు సంబంధించిన బిల్లు పెట్టినప్పుడు కావచ్చు, మిగతా సందర్భాల్లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అనే పోస్ట్ కూడా ఇచ్చినా కూడా మరి ఎందుకు హరీష్ రావు ముందుండి మరి పార్టీని నడిపించలేకపోతున్నాడు, సభలో ఎందుకు లేరని చెప్పి హరీష్ రావుని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. అంటే మిగతా బీఆర్ఎస్ సంబంధించిన మిగతా డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు సబితా ఇంద్రారెడ్డి గాని, శ్రీనివాస్ యాదవ్ గాని తమ టైం హరీష్ రావు ఇవ్వన్నారని చెప్పి ఆమె వాళ్ళపైన కూడా ఆరోపించింది. మరి పార్టీలో తనకంటూ ఒక గుంపును ఏర్పాటు చేసుకొని బాయ్కాట్ అనే నిర్ణయాన్ని తానొక్కడే నిర్ణయాన్ని అమలు చేసిందని చెప్పి తాను బలంగా నమ్ముతున్నానని చెప్పి మాట్లాడింది. కేసీఆర్ గాని, కేటీఆర్ గాని ఇది వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు అని చెప్పి ఇది మంచి పద్ధతిగా అని చెప్పి మాట్లాడింది. అంటే కృష్ణానది నీళ్లపైన సభలు పెట్టి ఏం చేయగలుగుతారు, చట్ట సభల్లో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా బయట సభలు పెట్టి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పి డైరెక్ట్ గానే బీఆర్ఎస్ పార్టీని విమర్శించింది. ప్రతిపక్షం అనేది లేకపోవడంతో కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజలు ఏమనుకున్నా సరే బీఆర్ఎస్ లో తోక కుక్కను ఊపే పరిస్థితి వచ్చిందని చెప్పి మళ్ళీ హరీష్ రావుని తాను డామినేట్ చేస్తున్నట్టు మాట్లాడింది. బీఆర్ఎస్ లో ఉండి అబద్ధాలను అడ్డుకునే అవకాశం ఉండేది కదా, మరి పవర్ పాయింట్ ప్రొజెక్షన్ ఇస్తారంట. పవర్ పాయింట్ ప్రొజెక్షన్ ఎవరి కోసం ఇచ్చారు? తెలంగాణకు సంబంధించిన 3% నీటి వాటా తగ్గించే ఒప్పందానికి సంతకం చేసింది మీరు కదా అని చెప్పి డైరెక్ట్ గానే హరీష్ పైన తను మాట్లాడిన పరిస్థితి. అంటే కట్టిన ప్రాజెక్టుల పైన కానీ తెలంగాణకు రావాల్సిన 37%, ఆంధ్రాకు రావాల్సిన 63% వాటా పైన కూడా మరి ఎందుకు మాట్లాడడం లేదని చెప్పి మాట్లాడింది. కాళేశ్వరరావు పిలిపించుకున్న హరీష్ రావు 34% నీళ్ల వాటాకి అంగీకరిస్తూ సంతకం ఎందుకు చేశాడని చెప్పి హరీష్ రావుని ప్రశ్నించింది. ఇవన్నీ కూడా నిజాల అబద్ధాల ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. వాటికి ప్రజలకు మీరు ఆన్సర్ ఇవ్వాలి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూడా ఖచ్చితమైన సమాధానం చెప్పాలని చెప్పి కవిత డిమాండ్ చేసింది. దూరాల నుంచి శ్రీశైలంకు ఇంటేక్ పాయింట్ ఎందుకు మార్చారో కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తుందని చెప్పి చెప్పింది. అంటే హరీష్ రావు ధనదాహం కారణంగానే ఇంటెక్ పాయింట్ శ్రీశైలంకు మారిందని చెప్పి ఆరోపించిన పరిస్థితి. అలాగే ఎల్లూరు పంప్ హౌస్ ను కానీ అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ గా మార్చాల్సిన పరిస్థితి ఉంది. దానికి 1400 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారని చెప్పి తను అడిగిన పరిస్థితి. మొత్తం ఓవరాల్ గా అంటే ఈ వాటర్ కు సంబంధించిన అంశాలు కావచ్చు, మిగతా వ్యవహారాలకు కావచ్చు, ఎందుకు ఫ్లోర్ లో ఉండి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నిస్తలేడు, ఇవన్నీ కూడా హరీష్ రావు మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలని చెప్పి తను ఆరోపించింది. అలాగే కేసీఆర్ ని కసబ్తో పోల్చినప్పుడు కూడా కేవలం కవితగా నేను మాత్రమే రియాక్ట్ అయ్యారు, మరి కేటీఆర్ హరీష్ రావులు ఏడపోయారు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
నిన్న చెప్పిన విషయాలలో కూడా ఏ ఒక్కటి సరిగా లేకుండా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ సభలో లేకుండా ఎందుకు విమర్శించలేని చెప్పి కవిత పూర్తిగా హరీష్ ని కేటీఆర్ ని అంటే వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. మరి నీళ్లకు సంబంధించి తెలంగాణకు అన్యాయం జరుగుతున్న గతంలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి కూడా ఎందుకు మాట్లాడాలని చెప్పి చెప్పింది. రేపు కవిత మళ్ళీ సభకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. రేపు మండలిలో తాను రాజీనామా ఎందుకు సమర్పిస్తున్నానని చెప్పి మండలిలో డైరెక్ట్ గా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ హాట్ టాపికే అంటే కవిత సూర్యాపేటలో మాట్లాడిన మొత్తం విషయాలు నీళ్లు సంబంధించిన నీళ్ల వాటలకు సంబంధించిన అంశంలో రేవంత్ రెడ్డి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్న మాటలకు ఎందుకు సమాధానం చెప్పలేని పరిస్థితి, సభలో ఎందుకు మాట్లాడాలని చెప్పారు. రేపు సభకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అంటే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు వచ్చి తన పార్టీ నుంచి బయటకు ఎందుకు వచ్చాను, రాజీనామా ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చిందన్న విషయాన్ని మండలిలో మళ్ళీ కవిత బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తూ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ నగేష్. మొన్న ఈ గుంటనక్కకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వగానే నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా కాపాడలేరు అసెంబ్లీకి రాకపోతే అని. ఏం చేసిరు నిన్న? పోనీ జనరల్గా నేను కూడా పార్లమెంట్లో పనిచేసిన కదా, నేను కూడా ఎమ్మెల్సీగా పనిచేసిన కదా. ఒక ఏదన్నా అంశం మీద మనకు అభ్యంతరం ఉంటే అప్పుడు చర్చ ఒక అంశం మీద జరుగుతుంటే ఆ అంశం మీద వాకౌట్ చేయొచ్చు, మళ్ళీ రావాలా నెక్స్ట్ అంశం మాట్లాడాలి. ఎందుకంటే నెక్స్ట్ అంశం కూడా ప్రజలకు ఇంపార్టెంట్ ఉంటుంది. నిన్న మూసీ ఇష్యూ టైంలో డిస్ప్యూట్ అయింది. మూసీ అయిపోయినాక ఏం చేసిరు? హైదరాబాద్లో 300 డివిజన్లు చేయడానికి బిల్లు పెట్టిరు. మరి అది అవసరం లేదా చర్చ? మనం 1/3 తెలంగాణ పాపులేషన్, 3వ వంతు తెలంగాణ పాపులేషన్ హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళకి సంబంధించి అంత పెద్ద నిర్ణయం జరిగితే ఎక్కడుంది ప్రతిపక్షం వాయిస్? లేదు. ఎందుకంటే హరీష్ రావు గారిని ఆయన ఏదో అన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు వీళ్ళు పార్టీకి వాకౌట్ చేసిపోతుంది. అసలు నేను ఇవాళ రెండు స్పష్టంగా తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ పార్టీని ఒక ప్రశ్న అడగదలుస్తుంది. ఈ వాయిదా వేయాలనే నిర్ణయం డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావు గారు తీసుకున్నారా? నేనైతే ఆయనే తీసుకున్నాడు అనుకుంటున్నాను. ఎందుకు? తర్వాత మైకు మన ఇంకొక డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారికి ఇస్తే, సవితమ్మ గారికి ఇస్తే వద్దు నేను మాట్లాడా, నా టైం కూడా హరీష్ రావు గారికి ఇవ్వండి అని ఆమంటారు. నేను అలిగేషన్ చేస్తా ఉన్నా, కేవలం హరీష్ రావు గారి ధనదాహం కోసం మారింది. ఎక్కడైతే స్టార్టింగ్లో ఎల్లూరు అనేటటువంటి పంప్ హౌస్ ఉంటుందో ఆ పంప్ హౌస్ ఓపెన్ పంప్ హౌస్ ఉండే, దాన్ని నేను అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేయడంతో 1400 కోట్లకు ఎస్టిమేట్ పెరిగింది. దాంతో నష్టం ఏమైంది? ఆ పంప్ హౌస్ కింద ఉంటుంది, దాంట్లో కెపాసిటీ తగ్గింది. ఇంకోటి శ్రీశైలం డ్యామ్లోంచి మనం తక్కువ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి వాటర్ 30 మీటర్ల ఎత్తుకు పెరిగింది. అంటే నిండు ట్రైన్ తప్ప తీసుకోవడానికి ఉండదు, కింద లెవెల్లో తీసుకోవడానికి లేదు, అట్లా నష్టం. ఇంకోటి పంపింగ్ కెపాసిటీ నష్టం. మూడవది అండర్ గ్రౌండ్ చేయడంతో అది వచ్చి కల్వకుర్తిలో ఉన్నటువంటి మోటార్లను కొడితే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పటికి కూడా కేవలం 3 మోటార్లతోనే పనిచేస్తుంది. మొత్తం 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో 3 మోటార్లతోనే కల్వకుర్తి పనిచేస్తే ఇరిగేషన్ మంత్రిగా ఆయన 5 ఏళ్ళు ఉంటే రిపేర్ కూడా ఏపీలో ఇప్పటి వరకు. సో ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టుకుంటారో ఏం పెట్టుకొని కాకపోతే ఇది అసెంబ్లీలో చెప్పే అవకాశం వదిలిపెట్టి వచ్చి కూర్చొని పార్టీ ఆఫీస్లో చెప్పడం అన్నది మాత్రం కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం ఇది కరెక్ట్ కాదు.